నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ప్లాట్లు. ఫార్మాసిటీపై కాంగ్రెస్ సర్కారు పూటకో మాట, రద్దని ఒకసారి ఉన్నదని మరోసారి చెప్తుంది. ఇప్పుడేమో గ్రీన్ ఫార్మాసిటీ కడతానంటూ వ్యాఖ్యలు. కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం? రైతులకు ఇచ్చిన మాటకు సర్కార్ కట్టుబడి ఉండాలి. సవితా ఇంద్రారెడ్డి డిమాండ్. ఫార్మా రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయింపు. మాజీ మంత్రి సబితకు ఫార్మా రైతులకు కృతజ్ఞతలు. నిజంగా రైతులకు సంబంధించి ఫార్మా రైతులు పెన్షన్లు, ముఖ్యంగా ఈ వృద్ధులను చూస్తుంటే, పెద్దవాళ్ళని చూస్తుంటే పెన్షన్లు గుర్తొస్తున్నాయి. వాళ్ళకి ఎంత ఆశ ఉంటుంది, 4000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి. నిజంగా ఆ పెన్షన్లు ఇస్తే ఎంత బాగుంటుంది. వికలాంగులు అయితే గ్రౌండ్ లెవెల్లో వికలాంగులు మాకు 6000 పెన్షన్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. 6000 అంటే మజాక. వికలాంగులు వాళ్ళు పని చేసుకోలేరు, నెలకు 6000 వస్తున్నాయి అంటే వాళ్ళకి అది చాలా పెద్ద డబ్బులు. వాళ్ళకి 6000 వస్తున్నాయి అంటే పెన్షను, వాళ్ళు ఎంత ఆశ ఉంటుంది. చాలా బాధపడుతున్నారు. మాకు 6000 ఇస్తున్నారు. ఇదే కేసీఆర్ వచ్చినా కూడా మాకు విడతల వారీగానే పెంచుతుండే కదా, అసలు ఏం లేదు, పాత పెన్షన్ వస్తుందని చెప్పేసి వికలాంగులు బాధపడుతున్నారు.